వీరు పరిశుద్ధులా? పాపులా? ఈ దినముల్లో అనేక మంది ముఖ్యంగా సోషల్ మీడియాలో బైబిల్ గ్రంథంలోని పురాతన కాలపు ప్రశ్నలను ట్రోల్ చేస్తూ దేవుని వాక్యము అబద్ధముగానో లేదా తప్పిదంతో కూడిందోగానో దేవుని వాక్య బైబిల్ గ్రంథం అపవిత్రమైనది గానో చూపించటానికి నాటి ప్రజలను అపవిత్రులుగా చూపటానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. నైతికత నేడు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది కానీ వాస్తవంగా నీతి బోధలే పెరిగాయి తప్ప నైతికత నేడు ఏమాత్రం పెరగలేదు. పురాతన కాలం కన్నా నేడు నైతికత బహుగా దిగజారినట్టే అగుపడతా ఉంది. నీతి బోధలైతే పెరిగాయి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప మాటలు చెప్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ఆదేశిస్తూ ఉన్నారు. నాటి కాలపు ప్రజల నైతికతను మనం ఎరగాలంటే నాటి సంస్కృతి, నాటి ధర్మాన్ని కూడా మనం ఎరగాల్సిన వారిగా ఉంటున్నాం. వీరు పరిశుద్ధులా? పాపులా? ఈ దినముల్లో అనేక మంది ముఖ్యంగా సోషల్ మీడియాలో బైబిల్ గ్రంథంలోని పురాతన కాలపు ప్రశ్నలను ట్రోల్ చేస్తూ దేవుని వాక్యము అబద్ధముగానో లేదా తప్పిదంతో కూడిందోగానో దేవుని వాక్య బైబిల్ గ్రంథం అపవిత్రమైనది గానో చూపించడానికి నాటి ప్రజలను అపవిత్రులుగా చూపటానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. నైతికత నేడు పెరుగుతున్నట్టు అనిపిస్తోంది కానీ వాస్తవంగా నీతి బోధలే పెరిగాయి తప్ప నైతికత నేడు ఏమాత్రం పెరగలేదు. పురాతన కాలం కన్నా నేడు నైతికత బహుగా దిగజారినట్టే అగుపడతా ఉంది. నీతి బోధలైతే పెరిగాయి. ప్రతి ఒక్కరు కూడా గొప్ప మాటలు చెప్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, ఆదేశిస్తూ ఉన్నారు. నాటి కాలపు ప్రజల నైతికతను మనం ఎరగాలంటే నాటి సంస్కృతి, నాటి ధర్మాన్ని కూడా మనం ఎరగాల్సిన వారిగా ఉంటున్నాం.